ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎగ్జాటిక్ ఆస్ట్రాలజీ, ద జోడియాక్ అండ్ ది రేస్ గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. నిన్న చదువుకున్నటువంటి పాయింట్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, జాతక చక్రం మనం వేసుకున్న తర్వాత మనం దాని గురించి స్టడీ చేసేటప్పుడు మన దగ్గరికి అప్రోచ్ అయినటువంటి వాడు ఒక సాధకుడా లేదా ఒక సామాన్యుడా, ఈ విషయాన్ని కొంచెం మీరు అది కన్సిడర్ చేసుకోవాలి. ఒక మామూలు వాడు అనుకోండి, మీరు వాడికి జాతక చక్రం చెప్పేటప్పుడు మేషము వృషభం మిథునం ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని చెప్పాలి. ఓ మంచి సాధకుడు అనుకోండి, వాడిది మేషం తర్వాత వృషభం కాకుండా మేషం తర్వాత మీనం సెకండ్ హౌస్ అవుతుంది, తర్వాత కుంభం వాడిది థర్డ్ హౌస్ అవుతుంది. అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని చెప్పాలి. ఇంకా బాగా ఒక ఇనిషియేట్స్ బాగా అడ్వాన్స్డ్ వాళ్ళు అనుకోండి, వాళ్ళది మళ్ళీ రివర్స్ అన్నారు దాన్ని. అంటే ఏమిటి, మేషం వృషభం మిథునం అట్లా మళ్ళీ వస్తుంది. కనుక ఈ రకంగా అయితే ఇది చక్కగా ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళు ఆస్ట్రాలజర్స్, వాళ్ళు ఒక మంచి సాధన కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా జ్యోతిష్యం చెప్పేటప్పుడు మనం ఏదో ఒకటి చెప్పాడు అంటున్నది ఎప్పుడు చేయకండి. ఎవరైనా మన దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు, జ్యోతిష్యం చెప్పాలంటే అంటే మన ఏదో ఇదని కాదు, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి మనం చెప్పాలంటే మనం ఒక చక్కటి సాధన కలిగి ఉండాలి మన జీవితంలో. అంటే వాడి కష్టం ఏమిటో మనకి చక్కగా మన మనస్సు మీద అది మనకు దర్శనం అవ్వాలి. దానికి కావాల్సిన సమాధానం మన మనసుకు వెంటనే తట్టాలి. బేసిక్గా ఇది ఉండాలి ఎప్పుడు కూడా. అంటే మనం జాతీయ చక్రం చూసుకుని అది చెప్తాం, ఇదంతా ఒక ఎత్తు. వాడికి అందవలసినటువంటి సమాధానం మన హృదయానికి సహజంగా తట్టాలి అంటే వీడు మనస్సు చాలా ఎంతో సాధన చేసుకుని ఉండాలి. అటువంటి వాడికి ఎటువంటి సమాధానం ఇవ్వాలో అది వీడికి తడుతుంది. కనుక ఎప్పుడు కూడా ఒక మంచి సాధకుడిగా ఉండాలి, ఒక మంచి ఇంట్యూషన్స్ కలిగి ఉండాలి జ్యోతిష్యం గురించి మాట్లాడేటప్పుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్తున్నారంటే, ఇట్ మైట్ బి యాడెడ్ ఇన్ అడిషన్ దట్ ద సైన్ ఆఫ్ ది జోడియాక్ ఆర్ కన్సర్న్ ప్రైమర్లీ విత్ ద లైఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ హెవెన్లీ మ్యాన్. ఏంటిది సైన్ ఆఫ్ ది జోడియాక్ ఆర్ కన్సర్న్ ప్రైమర్లీ విత్ ద లైఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది heavenly man as far as our planet is concerned, and therefore with the destiny and life of the planet Logos. The signs of the zodiac, ఈ సూర్యుడు ఈ రాసులు ఏవైతే ఉన్నాయో, ఈ 12 రాసులు అవి ఒక్కొక్కటి ఒక్కొక్క, ఉదాహరణకి ఏదో మేషరాశి 13 డిగ్రీలు, ఏదో వృషభ రాశి 15 డిగ్రీలు ఇలా వేస్తారు వాళ్ళు. ఇవి ఏమిటి, వాట్ దిస్ ఇండికేట్స్? ఇట్ ఇండికేట్స్ the lifespan of the logos, the heavenly man or the planet logos. అంటే మన భూమికి ఎవరైతే ఇది కేంద్రంగా ఉండి దీన్ని నడుపుతూ ఉన్నారో, భూమండలానికి, ఇదంటే ప్లానెట్ లోగోస్ అంటే మనకి ఇవన్నీ తెలుసు ఆల్రెడీ. సో ఆయన యొక్క విధానం, ఆయన యొక్క ఎలా ఉంటుంది, ఏమిటి ఆ తత్వంది అన్నటువంటిది సూచించేటువంటిది అన్నట్టు ఈ జోడియాక్. సో దీన్ని బట్టి నెక్స్ట్ పాయింట్ మనం ఏమైనా అవగాహన చేసుకోవచ్చు అంటే,
ఆయన యొక్క కేంద్రం ఎక్కడండి? మన భూమండలానికి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి హెడ్ ఆఫీస్ ఎక్కడ? ఇట్ ఈస్ ఇన్ మన ఇది హిమాలయాల్లో ఉన్నటువంటి మన శంబళ. సో ఈ శంబళకి వీడి యొక్క అంటే ఈ జోడియాక్ యొక్క ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి రిసీవ్డ్ ఇన్ ది శంబళ. అంటే ఏంటి? హెవెన్లీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకు మన జాతకం వేస్తాం, జాతకం వేసేది ఎవరిది అంటాం? ఇది పలానా వ్యక్తిది అంటాం. సో ఈ వ్యక్తిది కన్నా ముందు మనం ఈ జోడియాక్గా ఇవన్నీ రిప్రజెంట్ అవుతున్నాయి చూసారా? ఈ జోడియాక్గా రిప్రజెంట్ అవుతున్నటువంటి ఇవన్నీ కూడా ఈ హెవెన్లీ మ్యాన్ని రిప్రజెంట్ చేస్తాయి అవన్నీ. సో ఆయన యొక్క ఏమిటి ఇవన్నీ. సో ఇంకొంత దేన్ని అదే రకంగా ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళినప్పుడు సోలార్ సిస్టమ్కి కేంద్రంగా ఉన్నటువంటి వాడిది రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ హెవెన్లీ మ్యాన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఎక్కడ అందివ్వబడతాయంటే హీ విల్ బి రిసీవ్డ్ ఇన్ ది శంబళ. సో శంబళ్ళలో ప్రధానంగా ఈ 12 రాసుల యొక్క ముఖ్య విశేషములన్నీ కూడా శంబళ్ళలో అవన్నీ కూడా అందివ్వబడతాయి. ఈ అందివ్వబడినటువంటి విషయాలన్నీ కూడా శంబళలో నుంచి అక్కడి నుంచి దాన్ని స్వీకరించేటువంటి వాళ్ళని ఏమన్నారంటే హైరార్కీ అని అన్నారు. సో శంబళకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అని వెళతాయి. శంబళ నుంచి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తీసుకునేటువంటి వాళ్ళని హైరార్కీ అన్నారు. హైరార్కీ నుంచి వాటిని స్వీకరించే వాళ్ళని హ్యుమానిటీ అని అన్నారు. సో దీన్ని ఇంకొక పరిభాషలో ఏమని చెప్తారంటే, ఈ చోట్ల జరుగుతున్నదంతా కూడా ఎక్కడ రిసీవ్ అవుతుందంటే మొనాడ్కి రిసీవ్ అవుతుంది ఫస్ట్. మొనాడ్ యొక్క ఎక్స్ప్రెషన్ అంతా కూడా సోల్ ఆస్పెక్ట్లో రిప్రజెంట్ అవుతుంటుంది. సోల్ ఆస్పెక్ట్లో అందివ్వబడినదంతా కూడా పర్సనాలిటీలో అపియర్ అవుతుంటుంది. సో ద వే ఫ్రమ్ శంబళ టు హైరార్కీ, హైరార్కీ టు హ్యుమానిటీ, ద సేమ్ కెన్ బి రిటన్ యాజ్ మొనాడ్, మొనాడ్ టు సోల్, సోల్ టు పర్సనాలిటీ. సో సృష్టిలో ఈ విధానం అంతా కూడా ఫస్ట్ ఎక్కడ రిసీవ్ అవుతుందంటే ఫస్ట్ మొనాడిక్ ప్లేన్స్లో రిసీవ్ అవుతుంది. మొనాడిక్ ప్లేన్స్ నుంచి దాని యొక్క ఎక్స్ప్రెషన్ అంతా కూడా మీరు సోల్ ఆస్పెక్ట్స్లో చూస్తారు. సోల్ ఆస్పెక్ట్స్లో ఏదైతే రిప్రజెంట్ అయిందో దాని అపియరెన్స్ అంతా కూడా పర్సనాలిటీలో మనం చూస్తాం. సో ఈ రకంగా చోట్లోకి ఎనర్జీస్ కానీ ఈ రకంగా వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఈ రకంగా దిగి వస్తుంటాయి. ఇది ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. నెక్స్ట్ పాయింట్ తర్వాత నెక్స్ట్ ఏమని చెప్తున్నారంటే, this is a point of real importance and should be noted and connected with all the teaching you have had upon the most interesting theme of the 3 major planetary centers. It is the work of the zodiacal influence to evoke the emergence of the will aspect of the heavenly man and of all monads. మన యొక్క సో విల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్ ది స్టిమ్యులేట్ అవ్వాలి అంటే ఏంటి? చోట్లో విల్ ఆస్పెక్ట్ అనేటువంటి దాంట్లో సంకల్పం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంకల్పం యొక్క ప్రతిరూపముగా భౌతికంగా మన వస్తువులు ఇవన్నీ చూస్తుంటాం. అంటే ఇవన్నీ ఏర్పడడం, ఇవన్నీ కదలడం, ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ రకంగా ఏర్పడడానికి అసలు సంకల్పించిన వాడి దాంట్లో ఉంటాయి ఇవన్నీ కూడా, దాని సీక్రెట్స్. సో ఈ హెవెన్లీ మ్యాన్ యొక్క సంకల్ప శక్తిని ఉద్బోధనం జరిగేటట్టుగా చూసేటువంటి కార్యక్రమం అంతా కూడా స్వీకరించినటువంటి వాళ్ళు జోడియాక్. ఈ జోడియాక్ ఈ 12 రాసులు ఏవైతే ఉన్నాయో అవి జీవుడిలో ఈ హెవెన్లీ మ్యాన్ యొక్క సంకల్ప శక్తిని పూర్తిగా ఉద్బోధనం చేసి చోట్లో ఉంటుంది దాంతో వాడి యొక్క సంకల్ప శక్తి అంటున్నది అనుసంధానం చెంది ఆ సంకల్పం ఏ గురించి అయితే ఆ హెవెన్లీ మ్యాన్ అనేటువంటి వారు ఈ భూమండలాన్ని నడుపుతున్నారో అది చక్కగా రిప్రజెంట్ అయ్యేటువంటి కార్యక్రమాలు వాళ్ళ ద్వారా జరిగేటువంటి కార్యక్రమమే ఈ జోడియాకల్ సైన్స్ వాళ్ళ యొక్క రేస్ ఈ భూమి మీదకి అందించడం. హైయెస్ట్ పాయింట్ ఇది జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అన్నారు. సో దీని నుంచి నెక్స్ట్ ఏమవుతుందంటే, it is the work of the zodiacal influence to evoke the emergence of the will aspect of the heavenly man and of all monads, souls and personalities who constitute the planetary body of expression. This statement means but little to you today, but it will. అది ఈ బాడీ ఆఫ్ ద ఏంటి ప్లానెటరీ బాడీ దేని చేత నిర్మాణం పడింది ఇదంతా కూడా మనం కాస్మిక్ ఫైర్లోను వాటిలో చెప్పుకున్నాం. ప్లానెటరీ బాడీ దేని చేత నిర్మాణింపబడింది అంటే ఈ ప్లానెటరీ బాడీలో ఉన్నటువంటిది ఏమిటి ఇదంతా అంటే భూమనగానే మట్టి అలా అనుకోకండి దయచేసి క్లాసులు అటెండ్ అయ్యేవాళ్ళు. భూమనగానే మట్టి కాదు,
భూమి అని అనగానే ఏమిటంటే కనుక మొత్తం అన్ని కింగ్డమ్స్ యొక్క స్వరూపం భూమి అంటే. అంటే మన యొక్క ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్, వీటన్నిటి యొక్క స్వరూపం భూమి. సో భూమి యొక్క సంకల్ప శక్తి ఉద్బోధనాయించడం తద్వారా నెక్స్ట్ అవుతుంది జీవుల యొక్క సంకల్ప శక్తి చక్కటి విధానంలో పెడుతుంది. తర్వాత భూమి ఏ కారణం చేత ఏర్పడిందో ఆ కారణంగా భూమి ఉన్నటువంటి కింగ్డమ్స్ అన్ని కూడా ఆ కారణంగా లైఫ్ లీడ్ చేయడానికి వాళ్ళు ఒక ఇనిషియేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అని అర్థం. ఏ కారణం చేత ఈ భూమి ఏర్పడింది అంటే ఆ కారణంగానే జీవులందరూ ఏర్పడ్డారు ఈ భూమి మీదకి. కనుక వీళ్ళందరి యొక్క జీవన విధానములన్నీ కూడా భూమి యొక్క దీనికి సంకేతంగా చెప్పారు. కనుక భూమి యొక్క కార్యక్రమం ఒక హయ్యర్ దానికి వెళుతుంది అంటే జీవులు వీళ్ళందరూ కూడా ఒక హయ్యర్ థింగ్కి వీళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అవుతున్నారు అని అర్థం. సో ఆ రకంగా ఇది అవగాహనలో చేసుకోండి. సో దిస్ స్టేట్మెంట్ ఏమని చెప్పారు? స్టేట్మెంట్ అంటే హెవెన్లీ ఆఫ్ ఆల్ మొనాడ్స్ సోల్స్ అండ్ పర్సనాలిటీస్ హూ కాన్స్టిట్యూట్ ద ప్లానెటరీ బాడీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో మొనాడిక్ నుంచి పర్సనాలిటీ దాకా ఇవన్నీ కూడా దీస్ ఆల్ ఫార్మ్స్ ది ప్లానెటరీ బాడీ ఎక్స్ప్రెషన్స్. అంటే ప్లానెటరీ బాడీ దీని యొక్క విల్ ఆస్పెక్ట్ నుంచి మొత్తం సమస్తము కూడా దాని యొక్క ఎక్స్ప్రెషన్ అటువంటిది మొనాడ్, ఇందాక చెప్పుకున్నటువంటి మొనాడ్, సోల్, పర్సనాలిటీ వీటిల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అందుగురించి దాన్ని ఒక సరైనటువంటి మార్గంలోకి ది పాత్ అని ఏదైతే మనం చెప్తాం దానిలో చక్కగా ట్రావెల్ అయ్యేటట్టుగా ఈ జోడియాక్ అనేటువంటిది స్టిమ్యులేట్ చేస్తుంటుంది అనమాట, ఉద్బోధనం చేస్తుంటుంది. అది జరుగుతుంటుంది ఇక్కడ. దిస్ అది much to those students with its few decades will study what I am here saying, probably understood. It accounts for much that what is happening in the world at this time. As these influences pour through our planet and these to the centers from our upon the planet, they produce dual effect. As these influences pour upon the planet, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అన్ని కూడా మన ప్లానెట్ మీద అలా వర్షం పడుతున్నాయి. ఈ ప్లానెట్ లో దీని యొక్క కార్యక్రమం రెండుగా ఉంటుందండి అన్న. ఈ ఎనర్జీ జోడియాకల్ ఎనర్జీస్ అన్ని కూడా ప్లానెట్ స్వీకరిస్తోంది. ఈ స్వీకరించుతున్నటువంటి ఎనర్జీస్ వాటి యొక్క చర్య రెండు రకాలుగా ఉంది. స్వీకరించబడుతున్నటువంటి ఎనర్జీస్ ని ప్లానెట్ లో రెండు రకాలుగా దాని యొక్క ప్రభావం చూపుతోంది. నెంబర్ 1, దే ప్రొడ్యూస్ an effect upon advanced man galvanizing the center above the diaphragm. ఇవన్నీ కూడా అంటే భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని ఈ ఎనర్జీస్ని, అంటే ఉదాహరణకి ఈ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకునేటువంటి మానవ జాతి, ప్రధానంగా మానవ జాతిని ఎక్కువ కన్సిడర్ చేసి చెప్తాం. సో మానవుల్ని రెండుగా విభజించేశారు. అంటే ద పర్సన్స్ హూ ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అండ్ హూస్ సెంటర్స్ బిలో ది డయాఫ్రమ్ ఆర్ స్టిమ్యులేటెడ్ అండ్ ద పర్సన్స్ హూ ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ ఫర్ హయ్యర్ థింగ్స్ ఇన్ దెమ్ ది సెంటర్స్ అబౌవ్ ది డయాఫ్రమ్ ఆర్ స్టిమ్యులేటెడ్. సో ఈ అబౌవ్ ది డయాఫ్రమ్ ఎవరైతే స్టిమ్యులేట్ అయి ఉన్నాయో వాళ్ళ సెంటర్స్ అంటే ఒక చక్కటి సాధన చేసుకుంటూ ఒక చక్కటి విధానం కలిగినటువంటి వాళ్ళు ఈ విధంగా జీవిస్తున్నటువంటి వాడిది హారోస్కోప్ వేసాం. అదే ఒక సామాన్య మానవుడు హారోస్కోప్ వేసాం అనుకోండి, ఇద్దరు ఒకటే టైంకి పుట్టారు అనుకోండి, ఏం జరుగుతుంది? ఉదాహరణకి ఒక మంచి సాధకుడు, బాగా సాధన చేసుకున్నటువంటి వాడు ఒక టైంకి పుట్టాడు. ఒక మామూలు కూలీవాడు, వాడికి ఏం పని లేదు, అలాంటి వాడు ఒకడు అదే టైంకి పుట్టాడు. ఇద్దరు హారోస్కోప్స్ వేసాం, సేమ్ టైం సేమ్ ప్లేస్ అంత సేమ్ హాస్పిటల్ పుట్టారు. ఊరికి జస్ట్ ఇద్దరిది జాతకం ఒకటే రకంగా ఉంటుందా? ఉండదు. బాగా తెలుసుకోండి. ఒక సాధన చేసుకున్నటువంటి వాడి జాతకం అదే టైంకి అదే గ్రామంలో ఉన్నటువంటి వాడిది ఒక రకంగా ఉంటుంది. సాధన లేకుండా మామూలుగా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వాడి జాతకం అదే టైంకి పుట్టిన వాడిది ఒక రకంగా ఉంటుంది. అయితే ఈ జోడియాక్ ఇది ఏం చేస్తుందంటే ఒక సాధన చేసుకుంటూ చక్కగా ఉన్నటువంటి వాడికి వాటిలో అబౌవ్ ది డయాఫ్రమ్ సెంటర్స్ చక్కగా స్టిమ్యులేట్ అయ్యి చక్కగా పనిచేసేట్టుగా అది సహాయపడుతుంది. ఒక సాధన లేకుండా ఉన్నటువంటి వాటిలో లోవర్ సెంటర్స్ చక్కగా స్టిమ్యులేట్ అయ్యి చక్కగా అవి ఏర్పడడానికి అది ఏర్పడుతుంది. అది హెల్ప్ చేస్తుంది. దే ప్రొడ్యూస్ అన్ ఎఫెక్ట్ అపాన్ అన్ఎవాల్వ్డ్ మ్యాన్ ఎనేబులింగ్ హిమ్ టు ఫంక్షన్ యాజ్ అన్ ఆర్డినరీ అన్ఎన్లైటెడ్ హ్యూమన్ బీయింగ్. ఆర్డినరీ అంటే వాడు చక్కగా పొద్దున్నే రావడం, చక్కగా పనికి వెళ్ళి రావడం, చక్కగా డబ్బు తీసుకురావడం, బూట్లో దాచుకోవడం, ఆ డబ్బు దాచుకున్న దాంతో నెమ్మదిగా ఒక ఇల్లు కొనుక్కోవడం, ఇది వాడికి పనిచేసేటువంటి. మొదటి వాడికి వాడు చక్కగా పనితో పాటు ఒక చక్కటి పూజ చేసుకోవడం, ఓ ప్రేయర్ చేసుకోవడం, ఒక చక్కటి సాధన చేసుకోవడం, ఉద్యోగానికి వెళ్ళడం, ఇల్లు కొనుక్కోవడం, ఇంకోటి ఏదో చేయడం, ఇంకో 10 మందికి ఏదో అన్నదానం, వస్త్రదానం, ఏవో పెట్టుకుంటాడు, ఏవో చేస్తుంటాడు, సాధన చేస్తుంటాడు 10 మంది, ఇలా ఏదో ఉంటుంటుంది వాడి జీవితం.
సో ఇదే హారోస్కోప్లో ఉన్నటువంటి ఆ జోడియాకల్ సైన్స్ వాడు ఉన్నటువంటి స్థితి నుంచి హయ్యర్ దానికి వెళ్ళడానికి ఏ రకంగా కావాలో అది వాడికి హెల్ప్ చేస్తుంది, వీటికి ఈ రకంగా హెల్ప్ చేస్తుంది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా మనం దీన్ని అవగాహన చేసుకోవచ్చు అంటే, ఒక టీచర్ ఉన్నారనుకోండి, ఆ టీచర్ 3rd క్లాస్కి 4th క్లాస్కి వెళ్తారు, 9th క్లాస్కి 10th క్లాస్కి వెళ్తారు. 9th క్లాస్కి 10th క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సిలబస్ అక్కడ టీచ్ చేస్తారు. 3rd క్లాస్కి 4th క్లాస్కి వచ్చిన వాడికి స్పెల్లింగ్స్ అనో లేదా చిన్న చిన్న విషయాలను ఏవో వాడికి నేర్పుతారు. అది ఏ క్లాస్కి వచ్చినప్పుడు ఆ క్లాస్కి సంబంధించిన టీచింగ్ ఉంటుంది అని అర్థం. It should be noted here, however, that all the energies, zodiacal, systemic, and planetary, have a definite effect upon all the lives in all forms, in all kingdoms of nature. Nothing can escape these radiated and magnetic influences. భూమి మీద ఉన్నటువంటి సమస్తం అంటే ప్రతి అణువు మీద కూడా ఈ జోడియాకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సిస్టమిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి అణువు నుంచి బ్రహ్మాండం దాకా అందరి మీద, అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి అన్ని కింగ్డమ్స్ మీద వీడి యొక్క ప్రభావం ఉంటూ ఉంటుంది. ఈ ప్రభావం లేకుండా ఎవరు ఉండడం అంటే జరగదు. ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న ప్రతి వాడికి కూడా ఆ ప్రిన్సిపాల్ గారి యొక్క ప్రభావము, క్లాస్ టీచర్ యొక్క ప్రభావము, వాడి క్లాస్ చెప్పేటువంటి పాఠం, వాడు ఏ సబ్జెక్ట్ చెప్తారో ఆ సబ్జెక్ట్ చెప్పేటువంటి ఆ టీచర్స్ యొక్క ప్రభావం వాడి మీద తప్పనిసరిగా ఉంటుంది. ఇది లేకుండా ఉండడానికి అవకాశం లేదు అంటే ఎలా అయితే చెప్తాం ఇది కూడా అంతే. Nothing can escape these radiatory and magnetic influences. The goal of World Vision for Humanity is to become consciously and livingly aware of the nature of these energies and begin to know them and to use them. అయితే ఏమిటంటే ఈ ఎనర్జీస్ ఇవన్నీ ఉన్నాయి, వాటిని గురించి చక్కగా తెలుసుకోవడం, వాటిని చక్కగా వినియోగించుకోవడం అంటే వీడి యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం. సో నాకు శని, రాహు, కేతు అనో లేదా గురుడు, శుక్రుడు అనో వీళ్ళు ఏ రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే చదువుకోవడం కన్నా చోట్ల ఈ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ బేసిక్గా అర్థం చేసుకోండి. చోట్లో వీనస్ యొక్క ఎనర్జీ అటువంటిది రిలీజ్ అవుతుంది, చోట్లో గురు గ్రహం యొక్క ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి, మెర్క్యూరీ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటిని ఏ రకంగా నేను వినియోగించుకోగలుగుతాను, అలాగే ఎన్నో 12 రాసుల యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా భూమండలం మీదకి రిలీజ్ అవుతున్నాయి. వీటిని ఏ విధంగా నేను వినియోగించుకోగలను, ఏ విధంగా వాటిని అర్థం చేసుకోగలను, ఈ స్టడీ కావాలి ప్రతి వాడికి. అప్పుడు వాడు చక్కగా వాడి జీవితాన్ని దానికి తగ్గట్టుగా వాడు మలుచుకుంటాడు. అది ఇక్కడ ఆయన చెప్తాను. This is the field of occultism in the hierarchy has always told men. It might be treated that the disciple has to become consciously aware of the planetary influences and begins to use them for the carrying out of soul purpose. The initiate has to be aware of the zodiacal influences which emanate from outside of the solar system altogether. This can be recognized as. So, initiate stage lo unnatundi vaadu జోడియాకల్ ఇన్ఫ్లుయెన్సెస్కి పైన ఉన్నటువంటి ఒక స్టిమ్యులేషన్స్కి చక్కగా ఆయన రెస్పాండ్ అవుతుంటాడు. సో అదేమిటో ఇప్పుడు చెప్తున్నారు. ఇనిషియేట్ స్టేజ్ అనగానే మనకు వెంటనే తెలియవలసింది ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ ది స్టేజ్ ఆఫ్ 5th ఇనిషియేషన్. ఇనిషియేట్ స్టేజ్ అంటే 5th ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాడు అనమాట, ఇనిషియేట్ స్టేజ్లో ఉన్నటువంటి అది. సో అందులో ఫస్ట్ పాయింట్ అంటే వైబ్రేషన్ రిజిస్టర్డ్ ఇన్ వన్ ఆర్ అదర్ ఆఫ్ ది 7 సెంటర్స్. వీళ్ళకి వైబ్రేషన్ రిజిస్టర్డ్ ఇన్ వన్ ఆర్ అదర్ ఆఫ్ ది 7 సెంటర్స్. చోటులో 7 సెంటర్స్ ఉన్నాయి. అంటే ఈ 7 సోలార్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో 7 సోలార్ సిస్టమ్స్ కూడా 7 సెంటర్స్. 7 సెంటర్స్లో ఒక సెంటర్ నుంచి వీడికి ఎనర్జీ అంటది అందుతుంటుంది. అలాగే ఆ సెంటర్ నుంచి ఎనర్జీ అందుతుంటుంది. అలాగే ఒక కలర్ యందు ఈ సాధకుడు అంటే ఇనిషియేట్ ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ దయచేసి అర్థం చేసుకోండి. అంటే భూమి మీద పుట్టినటువంటి వాడే అయినా ఒక ఇనిషియేట్, ఒక పరమగురు అవ్వచ్చు, ఒక అవతార పురుషుడు అవ్వచ్చు, వాళ్ళ మీద ఎటువంటి ప్రభావాలు పనిచేస్తుంటాయి అంటే చోట్లో ఉన్నటువంటి 7 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 సెంటర్స్ వీళ్ళకి ప్రధానంగా టీచర్స్గా ఉంటారు. అందులో ఒక సెంటర్ ప్రధానంగా వీళ్ళకి లీడ్ చేసేటువంటిది లైఫ్ ఆస్పెక్ట్గా ఉంటుంది. ఇది తర్వాత 1 సెంటర్ అండ్ 1 కలర్ అండ్ a particular type of light conveying specific color to the initiate, a peculiar note, a directing sound, a directional sound, a peculiar note. సో అంటే ఒక ప్రిన్సిపల్ ప్రధానంగా కలిగి వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఒక పెక్యులర్ సౌండ్ ఆస్పెక్ట్ను వాళ్ళు ప్రధానంగా వాళ్ళ యొక్క లైఫ్లో మనం చూస్తాం. ఒక పెక్యులర్ కలర్ మనం చూస్తాం. ఒక పెక్యులర్ కలర్ అంటే ఒక కలర్, ఈ 7 కలర్స్లో 1 కలర్. తర్వాత ఈ 7 సెంటర్స్లో 1 సెంటర్.
అంటే 7 సెంటర్స్ అంటే మనకున్నటువంటి 7 సెంటర్స్ కాదు. చోట్ల చెప్పాం కదా 7 సెంటర్స్. ఆ 7 సెంటర్లో ఒక సెంటర్ వీళ్ళని లైఫ్ లీడ్ చేయిస్తుంటుంది. ఆ రకంగా వాళ్ళు లింకప్ ఉంటారు ఇనిషియేట్స్. మిగిలిన వాళ్ళ విషయాలు ఇప్పుడు దాకా మనం చెప్పు. The whole story of the zodiac can be pictorially yet accurately summed up on the following statement. There are 3 books which the 3 types of human beings study and from which they learn. 3 types of books ఉన్నాయండి చోట్లో. ఈ మానవ జాతి అంతా కూడా ఈ 3 టైప్ ఆఫ్ బుక్స్ని వాళ్ళు చదువుకోవడం అంటే వాళ్ళ యొక్క కార్యక్రమంగా పెట్టారు. అందులో ఫస్ట్ బుక్ ఏంటంటే ది బుక్ ఆఫ్ లైఫ్. ఆ బుక్ చదివేటువంటి వాళ్ళు ఇనిషియేట్స్. వాళ్ళకి ఏముంటాయంటే ది 12 కాన్స్టలేషన్స్ అన్నారు. ఈ 12 కాన్స్టలేషన్స్ అంటే నక్షత్రములు అవి వాళ్ళని ప్రధానంగా లీడ్ చేస్తుంటాయి. అందు గురించి ఇనిషియేట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి ప్రధానంగా లీడ్ చేసేటువంటిది ఏమిటంటే నక్షత్రములు. ఇంకొంచెం మనం అవగాహన చేసుకోవాలంటే నక్షత్రములతో పాటు మనకి ఇంకొక విషయం ఏమని చెప్తారంటే ఈ వరుణుడు, ఇంద్రుడు, శని ప్లానెటరీ ఆస్పెక్ట్స్లో ఈ 3 ప్లానెట్స్ చాలా హయ్యర్ ప్లానెట్స్. సో వాటిని ప్రధానంగా వాటి యొక్క దీంట్లో వాళ్ళు ఉంటుంటారు. వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్లో వాళ్ళు ఉంటుంటారు. ప్రధానంగా ఈ 12 కాన్స్టలేషన్స్ వాళ్ళని లైఫ్ లీడ్ చేస్తుంటాయి వాళ్ళని. సో ఇనీషియల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ది బుక్ ఆఫ్ లైఫ్ అన్నారు. చోట్లో లైఫ్ ఆస్పెక్ట్ అంటే చోట్లోకి లైఫ్ అంటే చోట్లోకి ప్రాణం అంటున్నది ఎక్కడి నుంచి అయితే దిగు వస్తుందో దాన్ని ది బుక్ ఆఫ్ లైఫ్ అన్నారు. దాన్ని స్టడీ చేయండి అన్నారు. సో మనం తెలుసుకునేటువంటి ప్రాణశక్తికి పైన ఇంకొక ప్రాణం అనేటువంటిది దాన్ని ది లైఫ్ అన్నారు. ఆ లైఫ్ అంటున్నది అంటే చోట్లోకి ఈ ఉచ్ఛ్వాసము నిశ్వాసము అంటున్నది ఓంకారము ఇవన్నీ ఎక్కడి నుంచి అయితే ఆ శబ్దము ఈ ఉచ్చారణ ఇవన్నీ ఎక్కడి నుంచి దిగి వస్తున్నాయో దాన్ని ది బుక్ ఆఫ్ లైఫ్ అన్నారు. దాన్ని స్టడీ చేయడాన్ని ది బుక్ ఆఫ్ లైఫ్ అన్నారు. ఇవన్నీ కూడా 12 కాన్స్టలేషన్స్ నుంచి ఇవన్నీ వస్తున్నాయి. అది సిలబస్ ప్రధానంగా ఇనిషియేట్ స్టేజ్లో ఉంటుంది వాడికి. సెకండ్ బుక్ ఏంటంటే ది బుక్ ఆఫ్ విజ్డమ్ అన్నారు. డిసైపుల్స్ ది 12 ప్లానెట్స్. ఈ 12 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ని చక్కగా అవగాహనలో చేసుకోవడం. 12 ప్లానెట్స్ అంటే 7 సేక్రెడ్ ప్లానెట్స్ అన్నారు, 5 నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ అన్నారు. టోటల్ 12 ప్లానెట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్, 5 నాన్ సేక్రెడ్ ప్లానెట్స్. ఈ 12 ప్లానెట్స్ ప్రధానంగా డిసైబుల్ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి ది బుక్ ఆఫ్ విజ్డమ్ వాళ్ళ ద్వారా చోట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వీడు ఆపాదించుకోగలుగుతాడు, పొందగలుగుతాడు. అది ద బుక్ ఆఫ్ విజ్డమ్ అన్నారు. నెక్స్ట్ అంటే థర్డ్ బుక్ ది బుక్ ఆఫ్ ఫారం ఆర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. హ్యుమానిటీ ది 12 క్రియేటివ్ హైరార్కీస్. వీళ్ళకి సో మానవ జాతికి అంతటికి కూడా ది 12 క్రియేటివ్ హైరార్కీస్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. భూమండలాన్ని నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు. హైరార్కీ అంటే సో ప్రధానంగా మానవుడిని ఒక సన్మార్గంలో పెట్టడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ది 12 క్రియేటివ్ హైరార్కీస్. వాళ్ళు ప్రధానంగా మానవ జాతిని హ్యుమానిటీని లీడప్ చేస్తున్నటువంటి వాళ్ళు. సో ది 12 క్రియేటివ్ హైరార్కీస్ అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ది బుక్ ఆఫ్ ఫారం ఆర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. చోట్లో ఇవన్నీ ఏర్పడ్డాయి, ఏ రకంగా ఏర్పడ్డాయి, ఈ విధానాన్ని అంతా కూడా వీడికి అది దర్శనం అవడం ఇదంతా కూడా చేసి ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే హైరార్కీస్ అన్నారు. అంటే ఈ సృష్టి విధంగా ఏర్పడ్డము ఇవన్నీ కూడా ఈ చోట్లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ వీటిని చక్కగా అవగాహన చేసుకోవడం, వాటి ద్వారా మనిషిని లైఫ్ లీడప్ చేయడం అటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా స్వీకరించినటువంటి హైరార్కీస్. ఇది చక్కగా చోట్ల ఉన్న ప్రిన్సిపల్స్ని ధర్మముల్ని వీటిని చక్కగా అవగాహన చేసుకుని ధర్మాన్ని చక్కగా ఆచరించుకుంటూ సత్యాన్ని చక్కగా ఆచరించుకుంటూ వెళుతున్నటువంటి వాడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాడు. వాడు వెళ్ళేటువంటి స్టేజ్ ఏంటంటే డిసైపుల్ అన్నారు. అప్పుడు వాడికి టీచర్స్ ఎవరు ఉంటారంటే 12 ప్లానెట్స్. ఈ 12 ప్లానెట్స్ వాడికి టీచర్స్గా వర్తిస్తారు. ఈ 12 ప్లానెట్స్ నుంచి చక్కగా విద్యా బోధన అంత చక్కగా అయిపోయిన తర్వాత వీడికి ఈ ఎర్త్ మీద పుట్టినా కానీ వీడి ఎర్త్ మీద చేయవలసినటువంటి కార్యక్రమం ఏం లేదు. వీడికి పైన ఇంకా వేరే ఉన్నాయి. వాటిని ఏమన్నారంటే కాన్స్టలేషన్స్ అన్నారు. ఈ 12 కాన్స్టలేషన్స్ నుంచి వాడికి టీచింగ్స్ అంటూ అందుతూ ఉంటాయి. అంటే నక్షత్రములు వాటి నుంచి వీడికి టీచింగ్స్ అందుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాన్ని వాడు స్వీకరించడానికి భూమి మీద పడతాడు. అందు గురించి ఈ స్కూల్లో వాడు చదువుకుంటున్నా ఈ టీచర్స్ యొక్క ప్రభావం ప్రధానంగా వాడి మీదే ఉండదు. వాడి మీద పనిచేసేటువంటి ప్రభావం వేరు. హయ్యర్ డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళు వచ్చి ఆ బ్యాచ్కి టీచ్ చేస్తారు. స్టార్ బ్యాచ్ అనేది పెడతారు. ఈ రెగ్యులర్ స్టాఫ్ వాళ్ళకి టీచింగ్కి రారు. డైరెక్టర్స్ అని ఉంటారు. వాళ్ళు వీడికి క్లాస్ చెప్పడానికి ఆ టైంకి వస్తారు. వీడికి క్లాస్ చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆ రకంగా ఉంటుంది అది టోటల్గా. In summation, it might be said that the zodiacal signs affect primarily the man who lives
below the diaphragm. This is the ordinary average man. These signs thus condition 4 of the centers. Okay, ఈ జోడియాకల్ సైన్స్ ప్రధానంగా నార్మల్ బీయింగ్ని వాటిలో ఉన్నటువంటి లోవర్ సెంటర్స్ని ప్రధానంగా స్టిమ్యులేట్ చేస్తాయి. 4 సెంటర్స్, లోవర్ 4 సెంటర్స్ అన్నారు. ఆ లోవర్ 4 సెంటర్స్ ఏంటంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం అండ్ స్ప్లీన్. ఇది గుర్తుపెట్టుకోండి. లోవర్ 4 సెంటర్స్ అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం అండ్ స్ప్లీన్. ఇవే సెంటర్స్ ఒక సాధకుడిలో హయ్యర్ సెంటర్ స్టిమ్యులేట్ చేస్తాయన్నారు. వాళ్ళలో కూడా 4: అనాదం, విశుద్ధి, ఆజ్ఞ, శాస్త్రారం. ఈ 4 సెంటర్స్ వాళ్ళు స్టిమ్యులేట్ అవుతాయి. ఒక ఇనీషియేట్ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి 3 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ప్రధానంగా వాడిలో ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి వాడి యొక్క హెడ్ సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తాయని చెప్తారు. అంతే. ఇది ప్రధానంగా 3 విషయాలు మనకి ఇక్కడ చెప్పారు. Esoteric astrology confesses the following 4 types of force because they affect what might be called the personality of our actor. There are one or two other points might be noted. I note for your enlightenment. Out of all the many energies which impinge upon, pass through, and produce effects upon our planet, esoteric astrology emphasizes the following 4 types. 4 types of force because they affect. అది 4 types of force అంటున్నది ఈ ప్లానెట్ మీద అవి చూపుతూ ఉన్నాయి. ఈ జోడియాక్గా ఉంటుంది. అవి ఏమంటో 4 టైప్స్ ఆఫ్ చెప్తున్నారు. ఒకటి అంటే ఈ ప్లానెట్ మీద 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అందుతున్నాయి. సో 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏమేమిటి అందుతున్నాయి అంటే, ఒకటి ది క్వాలిటీ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. సో ఈ సోలార్ సిస్టమ్ యొక్క క్వాలిటీ ఏమిటి అంటున్నది ప్రధానంగా ఈ భూమికి తాకుతోంది. అంటే ఇక్కడ ఏమన్నారంటే గాడ్ ఈజ్ ఏ కన్స్యూమింగ్ ఫైర్ బట్ గాడ్ ఈజ్ ఆల్సో లవ్. గాడ్ ఏమన్నారు? హీఈస్ అ కన్స్యూమింగ్ ఫైర్. కన్స్యూమింగ్ ఫైర్ అంటే ఏమిటి అంటే, భూమి మీద పుట్టినటువంటి వాడికి భగవంతుడు ఏం చేస్తాడట అంటే హీఈస్ కన్స్యూమింగ్ ఫైర్. అంటే వాడిలో స్థూలత్వాన్ని తగ్గించేసే సూక్ష్మత్వాన్ని పెంచుతూ వెళ్తాడు అని అర్థం. అంటే వాడికి ఇది నాది కాదు, ఇది నాది కాదు అనేటువంటి భావనలు వాడికి అలా కల్పిస్తూ తీసుకొస్తుంటాడు నెమ్మదిగా. కన్స్యూమింగ్ ఫైర్ అంటే ఇంకా ఇదంతా అలా వెళుతుంటాడు సాధన. మామూలుగా ఉన్నటువంటి వాడికి నెమ్మదిగా వాడు చుట్టాలు, వాడు ఇదంతా నాది కాదు, ఇలా వాడు క్లోజ్ అయిపోతూ వస్తుంటాడు నెమ్మదిగా. నేను నా కుటుంబం కూడా నాతో నడిచేటువంటిది కాదు, నేను అనేటువంటి దానిలోకి అలా వాడు ముడిచిపోతుంటాడు. నేను అనగా ఏమిటి? లోపల నుండి ప్రజ్ఞ, దానిలోకి అలా ముడిచిపోతాడు. ప్రజ్ఞ అంటే ఏంటిది? ఎక్కడి నుంచి వచ్చింది? దానిలో అలా వెళ్ళిపోతుంటాడు వాడి జర్నీ. అంతకుముందు వాడు ఎలా రిప్రజెంట్ అవుతున్నాడు? నేననగా నా ఊరు, నా కాలనీ, నా కులం వాళ్ళు, నా మతం వాళ్ళు, వీళ్ళందరూ నేను అంటున్నదిగా వాడు రిప్రజెంట్ అవుతున్నాడు. దాని నుంచి నెమ్మదిగా ముడిచిపోతూ వస్తుంటాడు అనమాట. సో దీన్ని ఏమన్నారంటే ది కన్స్యూమింగ్ ఫైర్ అన్నారు. గాడ్ ఈజ్ ఆల్సో లవ్. లవ్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి? చోట్లో ది బ్రదర్హుడ్ ఆర్ ది లవ్ ఆస్పెక్ట్ అంటుండదో పనిచేస్తుంది. అది పైన ఉన్నటువంటి వాడితో అనుసంధానం చెందడం. సో దాన్ని ఏమన్నారంటే గాడ్ ఈజ్ ఆల్సో లవ్ అన్నారు. గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్, గాడ్ ఈజ్ ఆల్సో లవ్ అని చెప్పారు మనకు అందు గురించి. సో పైన ఉన్నటువంటి ప్రజ్ఞతో వీడు అనుసంధానం చెందడం, ప్రజ్ఞ పైన ఉన్నటువంటి పరమాత్మతో అనుసంధానం చెందడం, ఆ పైన ఒకటి వాడితో లింకప్ ఏర్పడమే ది లవ్ ఆస్పెక్ట్గా చెప్పారు మనకి. దిస్ ఈస్ టీచింగ్ ఆఫ్ బోత్ ఎసాట్రిక్ అండ్ ఎక్సాట్రిక్ ట్రూత్. ఇది రియల్ సత్యం. ఎవడు ఎట్లా పుట్టినా సరే వాడు అలా తెలుసుకుంటూ రావడానికి టైం పట్టచ్చు. కొందరికి 10 జన్మలు పట్టచ్చు, కొందరికి 15 జన్మలు పట్టచ్చు. టైం పట్టచ్చు, కానీ ఎవడైనా సరే ఇదే మార్గంలో వెళ్లాల్సిందే. ఎవడైనా సరే తిరుమల దాకా వచ్చినా కానీ అక్కడి నుంచి ఆ మెట్లు ఎక్కుంటూ వెళ్లాల్సిందే, కానీ వేరే మార్గం లేదండి అని చెప్పారు. ఆఫ్ ఎక్సాట్రిక్ ట్రూత్. The quality of the logos of our planet as it pours through the chains, the rounds, the races, and the kingdom of nature. నెక్స్ట్ ఏం పనిచేస్తుంది భూమి మీద? ది క్వాలిటీ ఆఫ్ ది లోగోస్. ఈ లోగోస్ యొక్క క్వాలిటీ అంటున్నది ఒకటి పనిచేస్తుంది. అంటే ఈ ఆఫీసర్గా ఎవరైతే ఈ బ్రాంచ్లో కూర్చున్నారో, ఈ హెడ్ ఆఫీస్లో, అంటే చోట్లో మనకి చెప్తారు గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ళకి ఒక్కళ్ళకి ఒక ఇది ఇస్తారు. అంటే ఉదాహరణకి ఏదో బ్యాంక్స్ అన్నిటికీ ఒకళ్ళు ఇన్ఛార్జ్గా వేస్తారు. సో అలా ఈ లోగోస్ అనేటువంటి వాళ్ళు ఈ భూమండలానికి ఆఫీస్కి వాళ్ళు ఇన్ఛార్జ్ ఇవ్వరు. సో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత చైన్స్, రౌండ్స్, తర్వాత రేసెస్, కింగ్డమ్స్, ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనం చేత, వాళ్ళ యొక్క విధానం చేత ఇవన్నీ కూడా నడపడుతున్నాయి. చైన్స్, రౌండ్స్ అంటే ఇదొకటి మనం చెప్పుకున్నటువంటిది. అంటే ఎర్త్ పరివర్తన చెందడం, ఈ చైన్స్, రౌండ్స్. నెక్స్ట్ రేసెస్, భూమి మీద పుట్టేటువంటి రేసెస్. తర్వాత 4th పాయింట్ ఏమన్నారంట? కింగ్డమ్స్. ఇది కింగ్డమ్స్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్. ఇవి
అంటే వాటిలో కూడా కావాల్సినంత అప్లిఫ్ట్మెంట్ ఇదంతా కూడా ఎవరి వల్ల వస్తుంటుందంటే ఆ సెంటర్గా ఎవరైతే కూర్చున్నారో లోగోస్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ భూమండలం మీద కూడా పనిచేస్తుంది. క్వాలిటీ ఆఫ్ ది లోగోస్, ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ చెప్పారు, నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ది లోగోస్ చెప్పారు మనకి ఇప్పుడు. నెక్స్ట్ ది క్వాలిటీ ఆఫ్ ది ఎర్త్స్ కాంప్లిమెంటరీ ప్లానెట్స్. ఈ ఎర్త్ మీద ఇంకొక ప్రభావం కూడా పనిచేస్తుందండి. మూడవది అది ఏమిటంటే దీని యొక్క కాంప్లిమెంటరీ ప్లానెట్ అంట. అంటే దీన్ని దగ్గరుండి నడుపుకుంటూ జాగ్రత్తగా తీసుకొస్తున్నటువంటి ప్లానెట్ ఒకటి ఉందండి. దాన్ని ఏమన్నారు అంటే ది వీనస్ అన్నారు. ఎర్త్స్ ఆపోజిట్ అని అన్నారు దీన్ని. అంటే మనకి కాస్మిక్ ఫైర్లో ఏమని చెప్తారంటే ఈ మూడు ఒక ట్రయాంగిల్గా ఫామ్ అవుతాయి అంటారు. ఒకటి ఆపోజిట్ ఎర్త్, దీని పక్కన ఉన్నటువంటిది, ఈ మూడు కలిసి ఒక ట్రయాంగిల్గా ఫామ్ అవుతాయి అంటారు. అలాగే ఆపోజిట్గా ఉన్నటువంటిది వీనస్. సో వీనస్ యొక్క ప్రభావం మన భూమి మీద బాగా పనిచేస్తుంది, ఇది ఒకటి తెలుసుకోండి అన్నారు. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే ది క్వాలిటీ ఆఫ్ ది అట్రాక్షన్ ఆఫ్ ద త్రీ ప్లానెట్స్ విచ్ ప్రొడ్యూస్ ద ఇస్లాట్రిక్ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్స్. ఓకే, త్రీ ప్లానెట్స్ అంటే ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒకటి పనిచేస్తుంది. కాస్మిక్ ఫైర్లో మనకి ఏమని చెప్తారంటే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందండి త్రీ ప్లానెట్స్ చేత. ఆ త్రీ ప్లానెట్స్ ప్రధానంగా మన యొక్క మిగిలిన ప్లానెట్స్ అన్నిటిని కూడా ఈ భూమిని ప్రధానంగా ఇవన్నీ కూడా నడుపుతున్నాయి. అవి ఏమిటంటే ఒకటి యురేనస్, ఇంకొకటి నెప్ట్యూన్, ఇంకొకటి సాటర్న్. ఈ మూడు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయ్యి సాటర్న్ ద్వారా ఇవి లింకప్గా ఇవన్నీ పనిచేస్తాయి. యురేనస్ నెప్ట్యూన్ మనకు ఆ డయాగ్రామ్ కూడా మన కాస్మిక్ ఫైర్లో వేశారు, అది పేజ్ నెంబర్ గుర్తులేదు అనుకోండి. ఆ డయాగ్రామ్లో ఆయన వేశారు. ఒకటి యురేనస్, నెప్ట్యూను, సాటర్న్ ఏమో కింద వేస్తారు. సో ఇది ఒక ట్రయాంగిల్ ఉండొచ్చు అది. సో టోటల్గా ఈ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ మన భూమి మీద పనిచేస్తున్నాయి, ఇది బాగా తెలుసుకోండి అన్నారు. I have several times used the phrase pass through the center and forms. This concept illustrates the idea of distributing centers to which the incoming energies may go and from which they may pass out again as radiation. Pass through అంటే కేంద్రం నుంచి పరిధికి వ్యాపించడం అంటే జరుగుతున్నప్పుడు ఆ పరిధికి చేరినటువంటి ఎనర్జీస్ అవి రేడియేటరీ ఆస్పెక్ట్గా అవి వాటికన్నా కింద ఉన్నటువంటి వాటికి అందివ్వబడ్డం అంటే జరుగుతూ ఉంటుంది చోట్ల. ఇదొక విషయం తెలుసుకుంటున్నారు. Some idea of this might be grasped if I gave you the new proposition, new to you at old to Aristoteles, of the centers in the human and etheric body. The four centers above the diaphragm, the heart, throat, ajna and head centers are basically and primarily receiving centers. మనలో 4 centers ఉన్నాయి, ఈ 4 కూడా రిసీవింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఏంటి? హృదయ కేంద్రం, అనాథం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఈ 4 కూడా చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటాయి ఫస్ట్ బేసిక్గా. అందుగురించి వీటిని ఏమన్నారంటే రిసీవింగ్ సెంటర్స్. పాస్ త్రూ అంటున్నది ఇన్నటువంటి కామర్స్లో చెప్పారు. అంటే పైన ఉన్నటువంటిది వీడి యొక్క ఈ 4 సెంటర్స్ ద్వారా రిసీవ్ అయ్యి వీటి ద్వారా అలా వెళుతుంది. సో మనలో ఉన్నటువంటి అనాథం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, ఈ 4 సెంటర్స్ చాలా పవిత్రమైనటువంటిది. చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ని 4 సెంటర్స్ చక్కగా తీసుకుంటాయి. అందుగురించి మన హృదయంలో ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉండేటట్టు చూసుకోండి. ఎవరి మీదైనా సరే ద్వేషభావం అనేటువంటిది కలిగి ఉండకండి. అసలు ఈ పాయింట్స్ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి చెప్పక్కర్లేదు, బట్ జస్ట్ ఒక పాయింట్ మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కనుక వీడి నుంచి ఆ ఎనర్జీస్ రిసీవ్ అయినటువంటిది వీడి ద్వారా ద్వేషభావం ఇలాంటివి పెట్టుకుంటే వాడితోటి కల్మషం అయిపోయి ఇది ఇక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతుంది. వాడు ఎప్పుడు ఇంతే అంటే వాడిని మనం ద్వేషించేసాం అనుకోండి, వాడికి ఆ కీడు జరిగింది అనుకోండి, ఆ పాపం మనకు అంటుకుంటుంది. దీని నుంచి ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనకి సాయి సచరిత్రలో కూడా అనేది చెప్తారు ఆయన, నెవర్ డూ లైక్ దట్. ఇప్పుడు కూడా ఎవరిది కూడా కీడు ఆలోచించడం, కీడు శంకించడం ఇలాంటివి అస్సలు చేయకండి అసలు ఎప్పుడు. సో మీ యొక్క అనాథం తద్వారా పరిపూర్ణంగా పవిత్రంగా ఉంటుంది. మీ యొక్క వాక్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎవడెంత నీకు ఇచ్చేసినా సరే వాడి మీద దయగలిగి వదిలేసే అని చెప్తారు బాబా గారు కూడా. జస్ట్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా అంటే వాడి గురించి చెడు మాట్లాడడం అంటే డిస్కషన్ వాడు ఎంటర్టైన్ చేస్తున్నా నువ్వు మౌనంగా ఉండిపో అని చెప్పారు బాబా గారు. జస్ట్ బీ సైలెంట్ అని చెప్తే వాడికి ఏదో ఎక్స్ప్లెనేషన్ చేయడం, వాడి డిస్కషన్స్లోకి వెళ్ళడం అది చేయకని చెప్పాడు. సో అప్పుడు నీ విశుద్ధి చక్రం చక్కగా పవిత్రంగా ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క ఆజ్ఞా సంస్కారం, మన యొక్క జ్ఞానాన్ని చక్కటి మంచి పుస్తకాలు ఇవన్నీ చదువుకోవడం చేత మన యొక్క ఆజ్ఞా చక్రం బాగుంటుంది. చోట్లో నుంచి అనుసంధానం చక్కగా ధ్యానం ఇలాంటి చక్కగా చేసుకోవడం చేత మన యొక్క శాస్త్రాలను చక్కగా విచ్చుకొని పనిచేస్తుంది. సో ఈ 4 ఏమన్నారంటే రిసీవింగ్ సెంటర్స్ ఉన్నారు. The centers below the diaphragm, the base of the spine, the sacral, solar plexus, and the spleen center are galvanized into activity by the 4 higher swing centers. ఈ 4 ప్రధానంగా రిసీవ్ చేసుకుని ఈ లోవర్ 4 సెంటర్స్ని
వాటికి అనుగుణంగా పనిచేసేటువంటి విధానాన్ని వీటికి అందిస్తుంటాయి ఈ 4 లోవర్ సెంటర్స్ని. This, when accomplished, demonstrates as personality and physical magnetism and influence until the time comes when there is a reversal in the way of passing as a soul around the zodiac. అప్పుడు ఎప్పుడైతే వీడికి సాధించుకుంటాడో అప్పుడు వీడు సోల్గా వీడి యొక్క జర్నీ అంటున్నది జోడియాక్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ హయ్యర్ ఫోర్ సెంటర్స్ని రిసీవింగ్ సెంటర్స్గా వాడు పెట్టుకోవడం, హయ్యర్ ఫోర్ సెంటర్స్ యొక్క కార్యక్రమాన్ని లోవర్ ఫోర్ సెంటర్స్ ఇంప్లిమెంట్ చేస్తుండడం. ఇది ఎప్పుడైతే జరుగుతుందో then his journey will be as soul in the zodiac. As soul in the zodiac అనగానే రివర్స్ అది చెప్తున్నారు ఇక్కడ మళ్ళా. అందు గురించి మనం దగ్గరకు వచ్చినటువంటి వాడికి ఒకటే ఫార్ములా వేసి చెప్పాడు అంటే చేయకండి ఎప్పుడు కూడా. రివర్స్ మూమెంట్ ఫ్రమ్ అది దాన్ని ఏమంటున్నారు, దిస్ ఈజ్ సింబలైజ్డ్ యాజ్ ద రెవల్యూషన్ ఆఫ్ ది సన్ అరౌండ్ ది జోడియాక్ ఫ్రమ్ ఏరిస్ టు పైసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ రివర్స్ మూమెంట్ ఫ్రమ్ ఏరిస్ టు టారస్. ఏరిస్ టు పైసెస్ వెళ్ళాలి కానీ ఏరిస్ టు టారస్ వెళ్ళకూడదు వాడికి. ఏరిస్ నుంచి నెక్స్ట్ సెకండ్ హౌస్ విల్ బి పైసెస్, 12th హౌస్ విల్ బి టారస్. ఆ రకంగా రండి అని చెప్పారు ఆయన. దిస్ ఈస్ రిపీటెడ్ ఇన్ ద హ్యూమన్ ఫ్రేమ్ అండ్ ద 4 లోవర్ సెంటర్స్ ఈవెన్చువల్లీ రిటర్న్ దట్ విచ్ హ్యాస్ కమ్ టు దెమ్. రిటర్న్ టు దెమ్ విచ్ హ్యాస్ కమ్ టు దెమ్. సో ఇది చక్కగా హ్యూమన్ ఫ్రేమ్లో చక్కగా 4 లోవర్ సెంటర్స్ ఏవైతే వాడికి అందిందో అది వాడు అందించడం అటువంటి కార్యక్రమంగా వాడిలో జరుగుతుంటుంది. They thus reverse the process normally followed and the center followed and the centers above the diaphragm become radioactive, dynamic and magnetic. This is an intricate occult study and is concerned with the response of the etheric body to the incoming energies. Response of the etheric body to the incoming energies. అంటే ఈ సెంటర్స్ ఇవన్నీ కూడా రేడియోయాక్టివ్ అయిపోయి వాడికి అందుతున్నటువంటి ఎనర్జీ, ఎథరిక్ ఎనర్జీ అంతా కూడా చక్కగా దానికి సంబంధించినటువంటి విధముగా రెస్పాండ్ అవ్వడం. అంటే మామూలుగా మనం చెప్పేటువంటి విషయానికి ఇక్కడ ఎడిషనల్గా ఏంటంటే ఇక్కడ కన్సిడర్ చేసుకున్నది ఎథరిక్ బాడీ. మామూలుగా 7 సెంటర్స్ కథ మనకంతా మనం చదువుకుంటున్నటువంటిదే. ఇక్కడ ఈ రోజు క్లాస్లో మనం స్పెసిఫిక్గా మనకి యాడ్ చేసినటువంటి పాయింట్ అంటే ఎథరిక్ బాడీ. అందుగురించి స్ప్లీన్ అనేటువంటిది ఒకటి యాడ్ అయింది. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. Dynamic and magnetic. To the diaphragm become dynamic, radioactive, dynamic and magnetic. This is an intricate occult study. It relates finally the lowest center at the base of the spine to the highest center, the head center. This is the correspondence with the relation of the earth to the sun. Think this out. దీనివల్ల ఏం జరుగుతుంది, వాడి యొక్క లోవర్ సెంటర్స్లో లోవెస్ట్ సెంటర్ ఏంటి, మూలాధారం. సో వాడి యొక్క ఎక్స్ప్రెషన్ అంతా కూడా మూలాధారం ద్వారా కదండి. సో మూలాధారములో ద్వారా వాడి యొక్క హైయెస్ట్ సెంటర్ ఏమంటే హెడ్ సెంటర్. సో హెడ్ సెంటర్లో ఏదైతే అందిందో మూలాధారం ద్వారా అది రిప్రజెంట్ అవుతుండాలి. దీన్నే మనం కాస్మిక్ ఫీల్డ్ చదువుకున్నప్పుడు ఏమని చెప్పారంటే అక్కడ ఫస్ట్ హైయెస్ట్ ప్లేన్ ఏదుందో దానికి నేను లోయెస్ట్ ప్లేన్కి డైరెక్ట్ లింకప్ ఉంటుందండి అని చెప్పారు. ఫస్ట్ ప్లేన్ అంటే 7 ప్లేన్స్లో ఫస్ట్ ప్లేన్కిను లోయెస్ట్ ఫిజికల్ ప్లేన్కి డైరెక్ట్ లింకప్ ఉంటుంది. మామూలుగా మనకి అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వను అంటే కనుక మామూలుగా మనకి 7 ప్లేన్స్లో 2, 4, 6 ఒక లింకప్ చెప్తారు, 7, 5, 3, 1 ఒక లింకప్ చెప్తారు. ఇంకా వేరే లింకప్స్ అవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ ఒక ఆస్పెక్ట్స్. డైరెక్ట్గా విల్ ఆస్పెక్ట్కిను డైరెక్ట్గా ఫిజికల్ ప్లేన్కి డైరెక్ట్ లింకప్ అని చెప్తారు. దాన్నే మనకి రే ఆస్పెక్ట్గా చెప్పినప్పుడు ఏమని చెప్తారంటే ఫస్ట్ రేకి 7th రేకి దేర్ ఇస్ డైరెక్ట్ లింకప్. అది జరుగుతుంటుంది. ఇది విషయం చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమని చెప్పారు, ఇప్పుడు వాడి యొక్క సహస్రారానికి వాడి యొక్క మూలాధారానికి డైరెక్ట్ లింకప్ ఏర్పడుతుంది. దీన్నే భూమికిను సూర్యుడికి డైరెక్ట్ అనుసంధానం చెందడం అన్నారు. దీన్ని మ్యారేజ్ అన్నారు. అది జరగాలి. సో థింక్ దిస్ అవుట్ అన్నారు. As we work and study over these matters, let us bear in mind always the fact that we are considering the 7 rays and their interrelations in the cosmic process. We are concerned historically with అది. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు మనకి, మైండ్ దట్ ద ఫ్యాక్ట్ వీఆర్ కన్సిడరింగ్ ద 7 rays. అది 7 rays గురించి మనం చెప్పుకున్నాం కదా. అండ్ దేర్ ఇంటర్ రిలేషన్స్ ఇన్ ద కాస్మిక్ ప్రాసెస్. ఈ 7 raysకి నేను ఈ కాస్మిక్ ప్రాసెస్కి ఇంటర్ రిలేషన్స్ ఏంటో అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ది 7 rays అండ్ ది 12 signs ఆఫ్ ది జోడియాక్. ఈ 7 raysకి నేను ఈ 12 రాసులకి ఏ రకంగా లింకప్ అంటుండేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ది 7 rays అండ్ ది 12 క్రియేటివ్ హైరార్కీస్. ఈ 7 raysకి నేను క్రియేటివ్ హైరార్కీస్ ఎవరైతే 12 ఉన్నారో వాళ్ళకి నేను ఈ 7 raysకి ఎటువంటి అనుసంధానం చెంది వర్తిస్తున్నారు.
నెక్స్ట్ ది 7 rays and the planets as they govern the 12 houses of expression. ఈ planets లో కూడా 12 houses కి వీళ్ళు గవర్నింగ్ గా ఉన్నారు. అంటే ఏంటి, ప్రతి ప్లానెట్ మనం ఏం చేస్తాం, మనం 12 houses గవర్నింగ్ అంటే ఈ 12 houses కి గవర్న్ చేస్తున్నాడు. ఆ ఇంటి యజమాని ఎవరండి అని అంటాం. ఈ ఇంటిని గవర్న్ చేస్తున్నాడు, ఆ ఇంటి యొక్క యజమాని. ఈ 12 రాసుల యొక్క యజమానులు 7 అండి. ఈ 7 కూడా ఈ 12 రాసుల యొక్క యజమానులు. సో ఈ 7 గ్రహములు 12 రాసులకు యజమానులుగా ఉన్నటువంటి వాటికైనా 7 rays కి ఏంటి లింకప్, అదొకటి మనం చదువుకుంటాం అన్నమాట. As we ponder and think and as we correlate the various aspects of the teaching, we shall find 3 propositions emerging which govern the inflow of life to the planet and to the individual man. These have been laid down earlier in a treatise on the 7 rays, but it might profit us to take them here. 3 propositions అంటే చెప్తున్నారు, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రపోజిషన్ ఏంటి, ఎవ్రీ రే లైఫ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ సోలార్ లైఫ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీ రే లైఫ్. అంటే 7 కిరణములు 7 rays అన్నారు కదా, ఎవ్రీ రే లైఫ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ సోలార్ లైఫ్. ప్రతి రేలోనూ కూడా ఈ 7 rays ఎక్కడి నుంచి వచ్చాయి, సూర్యుడి నుంచి వచ్చాయి. సో సూర్యుడి నుంచి వచ్చినటువంటి 7 rays లో ప్రతి రేలో కూడా ఇట్ ఈస్ హోల్డింగ్ ద సోలార్ లైఫ్. సూర్యుడి నుంచి సూర్యుడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్ ని ఆ రే ద్వారా అందిస్తుంది ఇది. అండ్ ఎవ్రీ ప్లానెట్ ఈస్ దేర్ ఫర్, కనుక ప్రతి ప్లానెట్ కూడా ఈస్ దేర్ ఫర్ లింక్డ్ విత్ ఎవ్రీ అదర్ ప్లానెట్ లైఫ్. అంటే ఏమిటి, సోలార్ లైఫ్ అంటున్నది అందులో ఉంది. అంటే ఉదాహరణకి 5th రే అనుకోండి, 5th రే మాత్రమే అందులో ఉంటుందని కాదు, మిగిలిన రేస్కి సంబంధించినటువంటి కొద్ది భావములు అనేటువంటివి అందులో ఉంటాయి, ప్రతి దాంట్లో కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క సూర్యుడి నుంచి వచ్చినటువంటి 7 కిరణాలు కనుక ప్రతి దాంట్లో కూడా ఉన్నటువంటిది సూర్యుడి యొక్క వెలుగే 7 కిరణాలుగా రిఫ్లెక్ట్ అయింది. అది కనుక 7 కిరణాలుగా రిఫ్లెక్ట్ అయిన ప్రతి దాంట్లో ఉన్నటువంటిది ఇదే. అందులో నుంచి ప్రతిది కూడా మళ్ళీ 7గా డిఫ్లెక్ట్ అవుతుందని చెప్తారు. సో ఈ రేలో ఉన్నటువంటిది సోలార్ లైఫ్ కాబట్టి ప్రతి ప్లానెట్లో కూడా ఏమి ఉంది అని చెప్తున్నారంటే లింక్డ్ విత్ ఎవ్రీ అదర్ ప్లానెటరీ లైఫ్. సో ఇతరుల ప్లానెట్స్కి సంబంధించిన గుణాలు కూడా ప్రతి ప్లానెట్లో కూడా ఉన్నాయి. Animated by energy pouring into it from the 7 solar systems, of which ours is one. Animated by energy pouring into it. It is animated. సో ఇది కొంచెం హైయర్ ఆస్పెక్ట్. అంటే ఏంటి, 7 solar systems యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా ఈ కిరణంలో కొంచెం బీజంగా ఉంటాయి. అదే 7 sevensగా ఉంది కదా, అందుగురించి ఏమిటి, ఈ సూర్యుడు ఈ 7 సూర్యుడిలో మన సూర్యుడు ఒక భాగం అంటే కనుక ఈ సూర్యుడు ఏం చేస్తున్నాడు, మిగిలిన 6 సూర్యులలో ఉన్నటువంటి ఎనర్జీస్ ఈ సూర్యుడిలో ఎలా ఉంటాయంటే ప్రతి క్లాస్ టీచరు ఆవిడ సోషలే చెప్పచ్చు, సైన్సే చెప్పచ్చు. వీడు సైన్స్ టీచర్ అండి, వీడికి సోషల్ రాదండి, ఇండియా మ్యాప్ చూపిస్తే వాడికి తెలియదండి అని అంటామా? లేదా వీడికి లెక్కలు రావండి, 2 × 2 4 వీడు చెప్పలేరండి, అది చెప్పాలంటే మ్యాథ్స్ టీచరే చెప్పాలని అంటాం అనం. లేదా వీడికి ఇంగ్లీష్ రాదండి, స్పెల్లింగ్స్ రావండి వీడికి అని అంటాం అనం. సోషల్ టీచర్ అయినా లేదా సైన్స్ టీచర్ అయినా మిగిలిన సబ్జెక్ట్స్ యొక్క నాలెడ్జ్ కొద్దిగా గొప్ప ఉంటాయి, బట్ షీఈస్ మెయిన్లీ కన్సర్న్ విత్ సైన్స్. అది ఎలా అయితే చెప్తామో ప్రతి రేలో కూడా మిగిలిన ఆస్పెక్ట్స్ అనేటువంటివి కొంత ఉంటుంటాయి. ఒకటి మిగిలిన ప్లానెట్స్ ఉంటుంది, మిగిలిన సోలార్ సిస్టమ్స్ యొక్క ఆస్పెక్ట్స్ కూడా అందులో ఉంటాయి. అదొకటి చెప్పారు మనకి ఇక్కడ. యానిమేటెడ్ బై 3 streams of force. ఇట్ ఈస్ యానిమేటెడ్ బై, ఇందులో 3 streams of force ఉంటాయి కమింగ్ ఫ్రమ్ సోలార్ సిస్టమ్స్ అదర్ దాన్ అవర్ ఓన్. సో ఇందులో ప్రధానంగా ఈ రేలో 3 streams of force ఉంటాయి. ఒకటి మన సోలార్ సిస్టమ్స్ నుంచి వచ్చేటువంటి ఫోర్స్ కాకుండా ఇతర సోలార్ సిస్టమ్స్ నుంచి వచ్చేటువంటి ఫోర్స్, అదొకటి పనిచేస్తుంది. ఇందాక చెప్పింది ఏమిటి, మిగిలిన సన్స్ నుంచి వచ్చేటువంటి రే ఎనర్జీస్. ఇక చెప్తున్నటువంటిది ఏమిటి, మిగిలిన ఆ సోలార్ సిస్టమ్స్ నుంచి వచ్చేటువంటి ఫోర్సెస్ కూడా ఈ రే ద్వారా భూమికి అందుతూ ఉంటాయి. తర్వాత అవర్ ఓన్ సోలార్ సిస్టమ్, అవర్ ఓన్ ప్లానెట్ లైఫ్. ఇతర సోలార్ సిస్టమ్స్ నుంచి వచ్చేటువంటి ఫోర్స్ ఒకటి, మన సోలార్ సిస్టమ్స్ నుంచి వచ్చేటువంటి ఫోర్స్ ఒకటి, మన ప్లానెట్ యొక్క ఫోర్స్ ఒకటి. ఈ 3 ఫోర్సెస్ అందుతూ ఉంటాయి. తర్వాత ఇది ప్రధానంగా ఫస్ట్ పాస్టులేట్లో మనకు చెప్పినటువంటిది. సెకండ్ పాస్టులేట్లో మనకి ఏమని చెప్తున్నారంటే
Each one of the ray lives in the recipient and the custodian of energies coming from the 7 solar systems, the 12 constellations. సో ప్రతి రేలో కూడా 7 సోలార్ సిస్టమ్స్ నుంచి అందేటువంటి ఎనర్జీస్, 12 కాన్స్టలేషన్స్ నుంచి అందేటువంటి ఎనర్జీస్ కూడా ఈ రేలో అందుతూ ఉన్నాయి. అంటే మనం చెప్పుకున్నటువంటి 7 రేస్లో అందులో 12 కాన్స్టలేషన్స్కి సంబంధించిన ఎనర్జీస్ ఉన్నాయి, 7 సోలార్ సిస్టమ్స్కి సంబంధించిన ఎనర్జీస్ కూడా అందులో ఉన్నాయి. ఇది ఒక విషయం తెలుసుకోండి అన్నారు. తర్వాత థర్డ్ ప్రపోజిషన్ ఏమని చెప్తున్నారంటే, ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ రే లైఫ్ మేనిఫెస్టింగ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ which determines the phenomenal appearance. Quality of the ray life manifesting in time and space, which determines the phenomenal appearance. ఈ రే లైఫ్ అంటుంది ఏదైతే ఉందో, అంటే ప్రతి రే కూడా ఒక లైఫ్ ఆస్పెక్ట్ అంటుంది. అండి మనం ఎసాట్రిక్ సైకాలజీ ఫస్ట్ వాల్యూమ్లో చెప్పుకున్నాం. 4th రే ఈజ్ డిసపియరింగ్, ఇలా మనకు చెప్పారు. 6th రే ఈజ్ అబౌట్ టు డిసపియర్ అని ఇలా మనకు చెప్పారు. 7th రే స్టార్టింగ్ ఇట్స్ అపియరెన్స్, ఇవన్నీ చెప్పారు కదా. ఆ పాయింట్ ఇక్కడ మళ్ళీ మనకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద రే లైఫ్ మేనిఫెస్టింగ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. అది ఒక్కొక్క రే ఒక్కొక్క టైంలో ప్రధానంగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. విచ్ డిటర్మైన్స్ ది ఫినామినల్ అపియరెన్స్. దాని విధముగా చోట్ల దానికి తగ్గటువంటివన్నీ కూడా ఈ భూమండలం మీద ఏర్పడటం, ఈ భూమండలం మీద ఏర్పడినటువంటి డిసపియర్ అయిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇది విషయం ఒకటి చక్కగా అవగాహనలో చేసుకోండి అన్నారు. బిఫోర్ వి పెనిట్రేట్ ఫర్దర్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ అవర్ థీమ్, ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ 2 పాయింట్స్. ఇది ఫర్దర్గా వెళ్ళే ముందు ఒక 2 పాయింట్స్ చెప్తానంటున్నారు. ఈ 2 పాయింట్స్ ఏంటో మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య సర్వమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.